వి న్యూస్ కి తిరిగి స్వాగతం. అంతర్జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 30న పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎయిడ్స్ అండ్ లెప్రసీ అడిషనల్ డిఎంహెచ్ఓ పద్మావతి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల్లో లెప్రసీ పట్ల అవగాహన లేదని స్పర్శ అవేర్నెస్ కార్యక్రమంతో గ్రామస్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేసేందుకు వైద్య శాఖ సిబ్బందిని ఉపయోగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కుష్టు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు, పూర్తి నివారణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో చాలా దగ్గర కూడా మనకి లెప్రసీ కేసులు లేవు అనే ఒక అపోహ ఉంది. కానీ హిడెన్ కేసెస్ అనేది సొసైటీలో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పర్శ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పంచాయతీ లెవెల్లో కూడా మనం దీన్ని తీసుకెళ్ళి అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడ సర్పంచుల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశాస్ కానీ, టీచర్సు, అక్కడ ఉన్నటువంటి అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్స్, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడ ఒక మీటింగ్ అనేది పంచాయతీలో పెట్టి గ్రామాల లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ చేయాలి లెప్రసీ గురించి అనేది మనకి ఈ సంవత్సరం మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని మేము ఫాలో అవుతూ గ్రామాల్లో అందరికీ కూడా ఏపీఎంఓస్, డిపిఎంఓస్, సూపర్వైజరీ స్టాఫ్కి, మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా మనము అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఎలా ఆ మెసేజ్లు అనేది మనము గ్రామాల్లో తీసుకెళ్లాలనేది అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము. ప్రకాశం జిల్లాలో IIITని తక్షణమే మంజూరు చేయాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైనం నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాకు మంజూరైన IIITకి కేటాయించిన స్థలం వివాదంలో ఉందంటూ పక్క జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులకు విద్యా వ్యవస్థపై కనీస అవగాహన లేకపోవడం వల్లే విద్యా సంస్థలు ప్రకాశం జిల్లాకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు యూనివర్సిటీ లేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆరోపించారు. జిల్లాలో IIITని ఏర్పాటు చేయాలని కోరుతూ జనవరి 30 నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. యూనివర్సిటీ లేని ఏకైక జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఏది అంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాకి రామేపట్నం ఓడరేవు అయితేనేమి, అలాగే IIIT, అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ శాఖ యూనివర్సిటీ ఒకటి ఇలాంటివి మంజూరు చేస్తున్నప్పటికీ ఇక్కడున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ మన జిల్లాలో స్థాపించలేకపోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు, అలాగే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ప్రకాశం జిల్లా మీద దృష్టి సాధించాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు IIITకి ఒక స్థలం చూస్తే అది వివాదాస్పదంలో ఉందని చెప్పేసి ఈరోజు తేలడంతో IIITని పక్క జిల్లాకు పంపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుంటే కుదరదు. ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఈ యొక్క IIIT అయితేనేమి, పారిశ్రామిక హబ్ అయితేనేమి, వీటన్నిటినీ స్థాపించే విధంగా మౌలిక సదుపాయాలన్నింటినీ ఏర్పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను అధికారులు దారి మళ్లిస్తున్నారంటూ దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర మండిపడ్డారు. సప్లాన్ కమిటీ సమావేశాలు జరిగిన తీరుతెన్నులు, నిధుల ఖర్చుపై ఆర్టీ యాక్ట్ ద్వారా సప్లాన్ కమిటీ సెక్రటరీని కోరినట్లు ఆయన వెల్లడించారు. పొంతన లేని సమాచారం అందించి సప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో సప్లాన్ నిధులు ఎంతవరకు ఖర్చు చేశారో వివరాలు అడిగితే కేవలం ఏ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు ఖర్చు చేశారో తూతూ మంత్రంగా అందించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. రావెల కిషోర్ బాబు అధ్యక్షతన సప్లాన్ కమిటీ మీటింగ్ను వాయిదా వేశారని, ఆర్టీ యాక్టులో మాత్రం సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగినట్లు తెలిపారని ఆవేశం వ్యక్తం చేశారు. ఏకనైనా అధికారులు చిత్తశుద్ధితో నిధులు దుర్వినియోగం కాకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని నీలం సూచించారు. ఈ కార్యక్రమంలో దిగ్గిరాల విజయకుమార్, కొండమూరి ప్రకాష్, రమణయ్య పాల్గొన్నారు. సప్లాన్ నిధులు ఏ గ్రామాల్లో ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ రోడ్లు వేసారు, ఎక్కడ మంచినీరు చేశారు, ఎక్కడ శ్మశాన భూములు చేశారు, ఎక్కడ కాలనీలో మౌలిక వసతులు ఖర్చు చేశారంటే ఆ వివరాలు ఏమి మా దగ్గర లేవు. ఎక్కడ ఖర్చు చేసింది, ఏ గ్రామంలో ఖర్చు చేసింది మా దగ్గర లేవు. మీరు నేరుగా ఆయా శాఖల్ని సంప్రదించండి అని చెప్పి లక్ష్మీ సుధ గారు ఇచ్చారు. మేమనేది ఏంటంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ ఎస్టీ ఈ ఎస్సీ సప్లాన్కి చైర్మన్, మెంబర్ సెక్రటరీ సోషల్ ఫేరు డీడీ. ఇప్పుడు
ఆ మెంబర్ సెక్రటరీ గారు మిగతా శాఖలను ఈ 41 శాఖలను సమన్వయం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టులు తెప్పించుకొని ఆ రిపోర్టులు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా సపరేట్ హెడ్ ఉన్నది, హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఉన్నది, ప్రతి హెడ్ ట్రెజరీ అకౌంట్ హెడ్ ఉన్నది అనమాట. ఆ హెడ్ ద్వారానే ఖర్చు చేస్తారు నిధులు. ఆ హెడ్ నిధులు తీసుకొని సమీక్షకు ముందు ఆమె మొత్తం ఆన్లైన్ చేసుకొని రిపోర్ట్ తయారు చేసుకొని అప్పుడు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన సమావేశం జరపాలి. కానీ హడావుడిగా సమావేశం జరపటం, ముక్కుబడిగా సమావేశం జరపటం, ఆ సమావేశానికి ఈ 41 శాఖ అధికారుల్లో 15 మంది కూడా రారు. వచ్చిన వాళ్ళ దగ్గర కూడా వివరాలు లేకుండా ఈ సమావేశానికి వస్తున్నారు. కేశవస్వామి పేటలోని చెన్నకేశవస్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభల్లో కమిటీ అధ్యక్షుడు కొల్లుపల్లి సురేష్ ఇతర సభ్యులతో ఆలయ ఈవో కట్ట ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ దంపతులు, రవాణా శాఖ మంత్రి సతీమణి సిద్ధ లక్ష్మీ పద్మావతి, పలువురు టీడీపీ, బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే జనార్దన్ తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులుగా తానికొండ రాము యాదవ్, ధూళిపాడ లక్ష్మీనారాయణ, వేమ పెద్ద వెంకటేశ్వర్లు, మద్దులూరి జయరావు, పాలపర్తి లక్ష్మీనారాయణ, గుంజి చెంచుపాపయ్య, జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు, ఎక్స్ అభిషియో సభ్యునిగా పరాంకుశం రామకృష్ణాచార్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నూతన కమిటీ క్యాలెండర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలో ఆహుతులను అలరించాయి. ఈరోజు ముఖ్యంగా చైర్మన్గా మన కొల్లిపల్లి సురేష్ బాబు, ధర్మకర్తలుగా రాము యాదవ్ గారు, దుల్లిపాల లక్ష్మీనారాయణ గారు, పెద్ద వెంకటేశ్వర్లు గారు, మద్దులూరి జయరావు గారు, లక్ష్మీనారాయణ గారు, గుంజి చెంచు పాపయ్య గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు, రామకృష్ణాచార్యులు గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవటం, మనందరం కూడా ఈరోజు గుడి దేవుడి సన్నిధిలో మనంతా కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కమిటీగా ఈరోజు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు మన సీనియర్గా పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడిన ఒక మంచి వ్యక్తి ఈరోజు సురేష్ గారికి ఈరోజు చైర్మన్గా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఎక్కడ లేని విధంగా విష్ణాలయం శివాలయం కలిపి కట్టడం అంటే అది ఒక మన ఒంగోలు ప్రాంతంలోనని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విష్ణాలయం శివాలయం కలిసి ఉండేది. అంతటి ప్రాతిష్ఠ్యం గల విశిష్టత గల ఈ టెంపుల్కి ఈరోజు మీరు కమిటీగా రావటం మీ పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి 40 సంవత్సరాలు, పార్లమెంట్ ఏర్పడి 40 సంవత్సరాలు, కానీ ఈ దేవస్థానం ఏర్పడి దాదాపుగా 600 సంవత్సరాలు. అలాంటి దేవస్థానానికి మీరు కమిటీ సభ్యులుగా, పాలకులుగా రావటం మీ పూర్వజన్మ సుకృతాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఎన్నిక చేసిన ఎంతో సహకరించిన శ్రీ
దామచర్ల జనార్దన్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ నమ్మకాన్ని, నా మీద ఉంచిన నమ్మకాన్ని దాన్ని ఒంపు చేయకుండా నా శ్రాయశక్తులా ఆ దేవుని సేవ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎందుకంటే ఆయన ఈ ఒంగోలుని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఎంత పవిత్రంగా ఆయన ఉండి అలా చేస్తున్నారో అలాగే నేను కూడా నా శ్రాయశక్తిలో ఈ చెన్నకేశ్వర దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి నా శ్రాయశక్తి కృషి చేస్తాను. అది సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆలూరు సీతారామమ్మ ఆరాధన మహోత్సవాలు నగరంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన భారతీ స్వామికి చైర్మన్ ఆలూరు వెంకటరమణారావు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, టీడీపీ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తితో పాటు పలువురు స్వామీజీని దర్శించి ఆశీస్సులు పొందారు. 50 లక్షలతో రూపొందించిన స్వర్ణ కిరీటాన్ని వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. Until then, keep watching Srikanth Cable V Channel.